జై జగన్. చంద్రబాబు గారికి సూటిగా 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు తెలుసుకున్నాను. ప్రజలకు అందుబాటులో ఉండాలి ఓట్లు వేయించుకోవడానికి. ఓట్లు వేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి. స్థానికులకు మాత్రమే టిక్కెట్లు ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు చేసినటువంటిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అన్యాయం చేయడానికే మీరు కొంతమంది బకాసురుల్ని, దొంగల్ని, బ్యాంకు సొమ్ముల్ని దొంగిలించినటువంటి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి సుజనా చౌదరి, సీఎం రమేష్, పవన్ కళ్యాణ్, కామినేని శ్రీనివాస్, రఘురామ కృష్ణరాజ్, ఈ 5గురు ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఓటేసిన ప్రజలకు అందుబాటులో ఉండరని జగమెరిగిన సత్యం ఇది. ఈ ఓట్లు వేసినటువంటి వాళ్ళకి అందుబాటులో ఎవరుంటారని మీరు ఎనిగండ్ల రాము ఒకడు గుడివాడలో వాడు ఉంటాడా? వాడు అమెరికా వెళ్ళిపోతాడు. కామినేని శ్రీను హైదరాబాద్ వెళ్ళిపోతాడు. రఘురామకృష్ణరాజు గెలవగానే ఢిల్లీ పారిపోతాడు. అలాగే సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పారిపోతాడు. వీళ్ళిద్దరూ సీఎం రమేష్, సుజనా చౌదరి కలిపి వీళ్ళు ఢిల్లీ పారిపోతారు. మరి ఓటేసినటువంటి వారికి ఇక్కడ షూరిటీ ఎవరు? మీరందరూ షూరిటీ జనాలకు అన్నారుగా, మీకే షూరిటీ లేదు. మీకు ఓట్లేసినటువంటి వాళ్ళు ఇక్కడ అన్యాయం అయిపోవలసిందే. అందరికీ అందుబాటులో ఉండి స్థానికులకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తా అంటావే, ఏ 45 సంవత్సరాలు సంపద సృష్టించలేదే? చేత కాలేదు అప్పుడు, ఇప్పుడు చేతనవుతుందా? ఎందుకు వచ్చిన మాటలవి? సొల్లు చెప్పటంలో నీ అంత సొల్లు పురాణం చెప్పేవాడు లేడు. చంద్రబాబు నాయుడు భూమి పట్టాలంట, భూములు తీసేసుకుంటారంట, అదొకటి అబద్ధాలు. టైటిల్ లీడ్ అంటే తెలుసా? సర్వ హక్కులు ఆ టైటిల్ లీడ్లో ఉంటాయి ప్రతి మనిషికి, భూమి ఉన్న రైతులకి. అది ఎవరు తీసుకోవడానికి కుదరదు. అవి తీసుకుంటానికి కుదిరితే చంద్రబాబు గారు నువ్వే తీసేసుకున్నాడు ఫస్ట్. ఎందుకొచ్చిన అబద్ధాలు చెబుతావు చంద్రబాబు నాయుడు? జై జగన్ 2024లో హీరో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నది జగన్. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారు. ఫ్యాన్ గుర్తు